ప్రతి ఒక్కరికి కూడా తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా నేను ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. శ్రీమాత్రే నమః. జయ బొలుసులమ్మ తల్లి. మన తాడేపల్లిగూడెంలో 12 సంవత్సరాల తర్వాత జరుగుతున్న బొలుసులమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ఉగాది పండుగ అయితే అంగరంగ వైభవంగా జరిగింది. అయితే అమ్మవారి జాతర 9వ రోజు అనగా 20 మార్చి 2026 శుక్రవారం కార్యక్రమాలు వచ్చేసరికి శ్రీచక్ర అర్చన అయితే ఏర్పాటు చేస్తున్నారు. దానితో పాటు జ్యోతి ఊరేగింపు కూడా నిర్వహిస్తున్నారు. ఊరేగింపు అయితే మనకి బస్టాండ్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా తమ తమ ఇంటి వద్ద నుంచి మట్టి మూకిడిలో జ్యోతిని తీసుకురావాల్సి ఉంటుంది. మన జ్యోతి ఊరేగింపు అయితే సాయంకాలం 5:30కి మన బొలుసులమ్మ గుడి దగ్గరికి అయితే చేరుకుంటుంది. వీటితో పాటు ధూపసేవ బలిహరణ కూడా ఉంటుంది. బలిహరణలో భాగంగా కృసరాన్నం అయితే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే గణపతి హోమాలు, ప్రత్యేక ఆరుతులు అయితే నిర్వహిస్తున్నారు. రాత్రి 8 గంటల నుంచి ద పవర్ ఆఫ్ కొరియోగ్రాఫర్ అయిన నాని మాస్టర్ గారి టీమ్ తో డాన్స్ బేబీ డాన్స్ అండ్ అయితే స్టంట్లు అయితే నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మన కమిటీ చైర్మన్ అయిన శ్రీరంగం మంజుబాబు గారు, మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే మన అమ్మవారి జాతర కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతిరోజు మీరు అందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శనాన్ని చేసుకుని అమ్మవారి కృపా కటాక్షాలు నోచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై బొలుసులమ్మ తల్లి. మరిన్ని అప్డేట్స్ కోసం మన పేజ్ ని ఫాలో చేసుకోండి.